హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? టీమిండియా మాజీ కెప్టెన్, భారత్కు T20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ 2011 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీపై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని యువరాజ్ సింగ్ జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. తన కుమారుడికి ద్రోహం చేసిన ధోనీని తాను ఎప్పటికీ క్షమించబోనని యోగరాజ్ సింగ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యోగరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని నేను ఎప్పటికీ క్షమించను. అతడు తనను తాను అద్దంలో చూసుకొని మాట్లాడాలి. MS ధోని ఎంతో ఫేమస్ క్రికెటర్, కానీ అతను నా కుమారుడు యువరాజ్ సింగ్కు చేసిన అన్యాయం మాత్రం క్షమించరానిది. అతడు ఏం చేశాడో ప్రతిదీ ఇప్పుడు వెలుగులోకి వస్తోంది అని యోగరాజ్ అన్నారు. నా కుమారుడు ఇంకా 4-5 ఏళ్లు క్రికెట్ ఆడేవాడు. నా కుమారుడి కెరీర్ని ధోని నాశనం చేశాడు. క్యాన్సర్ బారిన పడ్డ నా కుమారుడు మళ్ళీ క్రికెట్లోకి రాడని గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వారు కూడా అన్నారు. క్యాన్సర్తో పోరాడుతూనే దేశం కోసం మాడి ప్రపంచ కప్ గెలిపించినందుకు భారత ప్రభుత్వం యువరాజ్ సింగ్కు భారతరత్న ఇవ్వాలి అని యోగరాజ్ సింగ్ అన్నారు. భారత్ 2007లో T20 ప్రపంచ కప్, 2011లో ప్రపంచ కప్ గెలవడంతో ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. కానీ అతడి ప్రతిభకు తగ్గ గుర్తింపు మాత్రం దక్కలేదనే అభిప్రాయాన్ని పలువురు మాజీలు సైతం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2011 వన్డే ప్రపంచ కప్లో భారత్ విశ్వ విజేతగా నిలిచిన సమయంలోనే యువీ ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. దాన్ని అధిగమించి మరి యువరాజ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరకొట్టాడు. టీమిండియాకు టైటిల్ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. 2011 ప్రపంచ కప్ టోర్నీ తర్వాత మెరుగైన చికిత్స తీసుకుని క్యాన్సర్ నుంచి కోలుకున్న యువరాజ్ తిరిగి టీమిండియాలోకి అడుగుపెట్టాడు. 2017 వరకు కూడా భారత జట్టు తరపున ఆడారు. కానీ జూనియర్ల నుంచి పోటీతో జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. చివరకు 2019 జూన్ 10న అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. యువీకి ఎక్కువగా అవకాశాలు రాకపోవడంలో అప్పటి కెప్టెన్ ధోని పాత్ర కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యువీ తండ్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2000లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన యువీ 2022 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ సంయుక్త విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ అదరగొట్టాడు. తన కెరీర్లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 T20 మ్యాచ్లు ఆడారు యువరాజ్. మొత్తంగా భారత్ తరపున 402 మ్యాచ్లు ఆడిన యువీ 17 సెంచరీలు, 71 అర్ధ శతకాలతో పూర్తి చేశాడు. 148 వికెట్లు కూడా పడగొట్టాడు. ఎంతమందికి యువీ అంటే ఇష్టమో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.